కాబట్టి ఇఫ్తార్ సమయంలో ఎక్కువ ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు కానీ, అలాగే చల్లటి పదార్థాలు కానీ తీసుకునరాదు. మీడియంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ అల్లా ప్రకృతిలో సృష్టించిన సిద్ధమైన ఫలాలు గానీ, పండ్ల రసాలు గానీ తీసుకోవడం చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కావాలంటే 1 లేదా 2 ఖర్జూరాలు తీసుకోవచ్చు. వీటి వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. వేయించిన చికెన్‌లు గానీ, మటన్, కబాబ్, కడ్డీలు, పిజ్జా, బర్గర్‌లు అటువంటివి ముఖ్యంగా ఈ ఇఫ్తార్ సమయంలో తీసుకొనరాదు. కావాలంటే మీరు రాత్రి భోజనం సమయంలో మగరిబ్ నమాజ్ తర్వాత తీసుకొనరాదు. ఈ మధ్య కాలంలో ఫ్రూట్ చాట్‌లు ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఈ ఫ్రూట్ చాట్‌లో కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువగా వేసి ఉంటారు. ఉప్పులు, కొన్ని నల్ల మిరియాల పౌడర్ అటువంటివి వేస్తారు. బీపీ ఉన్న పేషెంట్స్ ఈ ఉప్పు విషయంలో కొద్దిగా ఆచితూచి తీసుకొనవలసి ఉంటుంది. అలాగే ఇక 10, 15 సంవత్సరాల ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో హలీం, హరీస్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. తీసుకొనవచ్చు గానీ ఇమ్మీడియేట్ ఇఫ్తారీ సమయంలో కాకుండా మగరిబ్ నమాజ్ తర్వాత, రాత్రి భోజనం సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అనేది రావడం ప్రారంభిస్తుంది. ఇఫ్తార్ తర్వాత కొంతమందికి మత్తుగా, బలహీనంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే ఒకేసారి శరీరంలో అనేక పదార్థాలు పంపియడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా దాన్ని అరగించకపోవడం వల్ల కొంతమందికి ఇలా డ్రౌజినెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలాగైతే మనము సెహరీలో ఆరోగ్యంగా ఉండడానికి తీసుకుంటామో సెహరీ, అలానే ఇఫ్తార్‌లో కూడా సరైన పద్ధతిలో ఇఫ్తార్ చేయడం వల్ల శరీరం అనేది తిరిగి పునరుత్తేజమయ్యి శరీరానికి ఎనర్జీ రావడం ప్రారంభిస్తుంది. మనం ఏవైతే 14, 15, 16 గంటల ఉపవాసం వల్ల శరీరానికి లాభాన్ని చేకూర్చామో, మంచి ఇఫ్తార్ చేయడం వల్ల అదే అదే లాభం అనేది చేకూరుస్తుంది. ఒకవేళ మనం ఇఫ్తార్ సరిగ్గా చేయకపోతే, మనం ఈ ఉపవాసంలో ఉండడం వల్ల ఏ లాభాలైతే మన శరీరానికి వచ్చాయో అవి పూర్తిగా మనకు లభించవు.